మీరు ఇలా అనుకున్నారని చెప్పి విన్నాను సార్. లైక్ మన వీడియోలు చూసి కానీ, లేకపోతే మన వే ఆఫ్ మేకింగ్ వీడియోస్ కానీ, వే ఆఫ్ క్వాలిటీ కానీ, వే ఆఫ్ థింగ్ అంతా ప్రొఫెషనాలిటీ అంతా చూసి మనం దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అని ఒక డైలామాలు ఉన్నారని చెప్పేసి నేను విన్నాను. అది నిజమా సార్? హానెస్ట్ గా చెప్పాలంటే వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద వుడ్ కాస్ట్. ఓకే, సో మనం అప్రోచ్ అయిన తర్వాత రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఆబ్వియస్ గా, బట్ స్టిల్ ఆ వుడ్ క్వాలిటీ అవన్నీ చూసిన తర్వాత ప్రైస్ పెట్టొచ్చు. ఆ క్వాలిటీ అనేది ఉంది, క్వాలిటీ అనేది కనబడుతుంది, క్వాలిటీకి ఉంది, కొంచెం ప్రైస్ పెట్టచ్చు. అండ్ మరీ అంత హెవీగా అయితే లేదు కదా సార్. అంటే మనం క్వాలిటీగా చేస్తున్నాం కాబట్టి మేబీ వీళ్ళ దగ్గర ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ, బట్ రీజనబుల్ గా అనిపించింది చేయగలుగుతారు. సో ఆర్బీ ఇంటీరియర్ అఫోర్డ్ చేయగలుగుతారు. సో మనం మనలాంటి వాళ్ళు ఆర్బీ ఇంటీరియర్ అఫోర్డ్ చేయగలుగుతారు. సో చాలా మంది కామెంట్స్ చేశారు కదండి, ఆ కామెంట్స్ కి మన క్లయింట్సే, ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసిన క్లయింట్సే ఏం చెప్తున్నారు వినండి. సో ఆర్బీ ఇంటీరియర్ లో ఎస్పెషల్లీ అన్ని టైప్ ఆఫ్ వర్క్స్ అనేది చేస్తాం. క్వాలిటీ అనేది ఎప్పుడు మనకి ప్రైస్ మీద ఉండదండి. డబ్బు ఎప్పుడు పెరుగుతుందంటే మనం తీసుకునే డిజైన్స్, ఆ డిజైన్స్ ప్రకారము క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏదైతే కొంచెం ప్రైజింగ్ మెటీరియల్ ఉంటుందో వాటి మీద డబ్బులు పెరుగుతుంది. కానీ బేసిక్ రిక్వైర్మెంట్ కావాల్సిన ఇంటికి ఏదైతే కొటేషన్ ఉంటుందో అది చాలా రీజనబుల్ గానే ఉంటుందండి. సో ఒకసారి ఆర్బీ ఇంటీరియర్ని కాంటాక్ట్ చేస్తే మీకు 100% ఎంత వస్తుంది, దేనికి ఎంత అవుతుంది అనేది క్లియర్ కొటేషన్ మన సార్ చెప్పినట్టు పేపర్ వర్క్ లో క్లియర్ గా మీకు డీటెయిల్ గా తెలవడం జరుగుతుంది.